దేవునికి స్తోత్రం. ఈరోజు త్రియేక దేవుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. చూచుచున్న దేవుడవు నీవు. ఆదికాండం 16:13. ప్రియా మహోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సంవత్సరములో మనందరము ప్రభునామ మహిమ కొరకు, ఘనత కొరకు మన జీవితాలు కొనసాగించాలి. దేవాదేవుడు తను చేస్తున్న వాగ్దానాలు మన పట్ల నెరవేర్చగల గొప్ప దేవుడు. మనల్ని ఆశీర్వదించడానికి కృపాసత్య సంపూర్ణుడుగా, సర్వాధికారిగా, జయశ్రీయుడుగా, విజయశ్రీయుడుగా, అందరి జీవితాల్లో అద్భుత కార్యం జరిగించడానికి, అందరి కళ్ళల్లో కన్నీటిని తొట్టడానికి, అందరి హృదయంలో గుబులను తొలగించడానికి, పరిశుద్ధాత్మ దేవదేవుడు మనల్ని బలపరచడానికి, మన ఎలా కృప చూపించడానికి ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చారు గనక మన దేవుడు చూచుచున్న దేవుడు. హాగారుతో మాట్లాడిన దేవుడికి చూచుచున్న దేవుడు నీవే అని హాగారు నామకరణం చేసింది. అబ్రాహాం దాసగా హాగారు దేవునికి పెట్టిన పేరు, నీవు నన్ను చూచుచున్న దేవుడవు. హాగారు వలె మీరును ఇటు తలంపులు కలిగి ఉన్నడలా ఎటువంటి పరిస్థితుల్లోనూ పాపము చెయ్యరు, ప్రభు మార్గమును విడిచిపోరు. దేవునియందు భయభక్తులు గలవారే జీవించగలరు. దేవదేవుని బిడ్డలారా, అవును, మన ప్రభు మనలను చూచున్నాడు. మన ప్రయాసను చూచున్న మహిమాస్వరూపుడు, మనము మరుగున ఉండి పాపం చేయుటను కూడా చూచున్న అద్వితీయ సత్య స్వరూపుడు. ప్రభు దృష్టికి ఏదియూ మరుగుగా లేదు. జీవగల దేవుని బిడ్డలారా, ఆయన మన వైపు చూచున్నాడన్న భావం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా పాపమునకు, లోకమునకు, అశాశ్వతని లోకానికి దూరంగా జీవించగలదాం. అప్పుడు ప్రభు మనలను ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, స్థిరపరిచి, జయమిచ్చి, విజయమిచ్చి, ఆయుధారోగ్యములు ప్రసాదించి, ఆయన యొక్క మహాకృపాక్షలు మనకు అనుగ్రహించి, మనకి విజయవంతమైన ప్రతి కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయన. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? దేవుని బిడ్డలారా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని కీర్తనాకారుడు ప్రశ్నించున్నాడు. మన దేవుడు మన క్రియలన్నింటినీ చూచున్న మహిమాస్వరూపుడు, మన మాటలన్నింటినీ ఆలకించున్నవాడు. మరవద్దు, ఆయన తప్పక సంపూర్ణమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే. మనల్ని చూస్తున్న దేవుడు, మన మాటలన్నీ లక్ష్య పెడుతున్న దేవుడు. తన ఏళ్ల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయగలుగుచున్నది. క్రైస్తవుడంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తుతో సిలువేయబడిన అనుభవం కలవాడు. క్రీస్తును కలిగి ఉండని క్రైస్తవుడు పేరుకు క్రైస్తవుడే అయినా అతడు మనుషుల దృష్టిలో ఎంత గొప్పవాడైనా దేవునికి లెక్కలేదు. దేవుని బిడ్డలారా, దేవుడి దృష్టిలో లెక్క కలిగి దేవునికి మహిమార్థంగా చూచున్న దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు మనం కొనసాగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మనకు జయము, విజయం అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి, బలపరిచి, స్థిరపరచగల గొప్ప దేవుడు. ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుని యొక్క మహాకృప మీతో నిల్చునుగాక. ప్రార్థన. సర్వాధికారిని, సర్వప్రియ, జగత్రక్షుడు, సర్వోన్నతుడు, సత్యస్వరూపుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. ప్రియ శ్రీమంతుడా, నీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత మాకు దయచేయండి. సోదరుని కీడును మమ్మల్ని తప్పించి, రక్షించి, బలపరచండి. నువ్వు చూచుచున్న దేవుడవు దేవా, దయచేసి మమ్మల్ని చూస్తున్నది. మేము కూర్చుంటా, లేచుడా, నడుచుడా సమస్తం మీరు ఎగిరి ఉన్నారు. నైనా మీ ఎడల మేము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మా ఎడల మీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు. దేవా, మీ కృప, మీ కాపుదల, మీ కనికరం, మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, విజయం దయచేయమని, యేసు నామములో చేపట్టి నడిపించమని, ఈ సంవత్సర కాలమంతయు నీ కృపాక్షేమంలో నీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినుచున్న మీరు తప్పక కామెంట్స్ రూపంలో మీ మనవి తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తప్పగా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి, బలపరిచి, ఆశీర్వదించి, ఆయన కృపలో విస్తరింపచేసి, దేవాదేవుడు విజయవంతన ప్రతి ఆత్మకార్యం మీ పట్ల జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.